కూడా పర్సంటేజ్ తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. దీని వెనక కుట్ర ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు 160 కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది. కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగిందనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగా అర్థమైపోయింది, ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ యంత్రాంగం, మీ క్యాడర్. చిలకలూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక దళిత వాడలో బూతుల దగ్గర రాళ్ళు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు రాళ్లు వేశారు, 4 తలకాయలు పగిలినాయి. అదేవిధంగా గురిజవోలు నాదేండ్ల మండలం, అదేవిధంగా బొక్కాపురం, సాతలూరు 4-5 గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు. దౌర్జన్యాలు ఓటమే ఎట్లాగ అర్థమైపోయింది. ఏదైతే మాచర్లు ఉందో, నరసరావుపేట ఉందో, సత్తెనపల్లి ఉందో, ఇట్లా అన్ని నియోజకవర్గాలు వినుకొండ కావచ్చు, గురిజాల కావచ్చు, పెదకూరపాడు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తపట్నం కానీ, అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి, అరాచకాలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఆ ఈవీఎం మిషన్స్ని ఏదో ఒక విధంగా బద్దలుగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదని అరాచకాలు చేయాలి, వాళ్ళ గ్రూపును కాపాడుకునేటువంటి దురాలోచన నేను స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.